అనర్హతలు కూడా ప్రధానంగా మీరు ఎంపీ అనర్హతలే వర్తిస్తాయి. ఎంపీ అనర్హతలే ఏమవి మీకు చాలా డీటెయిల్ గా చెప్పాను. ఎంపీ దగ్గర కేంద్ర రాష్ట్ర స్థానిక ప్రభుత్వాలను ఆదాయం వచ్చేటువంటి ప్రభుత్వంలో ఉండకూడదు, ఎన్నికల అవినీతికి పాల్పడకూడదు, ఒక కేసుకు సంబంధించి 2 సంవత్సరాల కాలం నిర్ధారణతో నెక్స్ట్ ఎన్నికల ఖర్చుకు సంబంధించిన నివేదికను ఎన్నికల సంఘానికి సమర్పించాలి. 25% ప్రభుత్వ పెట్టుబడి ఉన్న కంపెనీలో మేనేజింగ్ డైరెక్టర్ గా లేదా ఏజెంట్ గా ఉండరాదు. అట్ సేమ్ టైం ప్రభుత్వ ఉద్యోగులుగా ఉంటూ నీతి బాహ్యమైన పనులు కానీ ప్రభుత్వ ఉద్యోగుల నుండి తొలగించబడి ఉండకూడదు. అట్ సేమ్ టైం మీరు ఐపీ పెట్టి ఉండకూడదు. అట్ సేమ్ టైం 1913 ఆర్టికల్ 1955 ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ యాక్ట్ ప్రకారము అతను శిక్షకు గురై ఉండకూడదు. ఇవన్నీ కూడా అనర్హతలు. ఎవరివి? ఎంపీవి. సేమ్ అనర్హతలు ఎవరికి వర్తిస్తాయి? ఎమ్మెల్యే. అర్హతలన్నీ ఎవరికి వర్తిస్తాయి? ఎంపీవి ఎవరికి వర్తిస్తాయి? ఎమ్మెల్యే. ఈ ఎమ్మెల్యే అనర్హతలే, ఎమ్మెల్యే అర్హతలు అనర్హతలే ఎమ్మెల్సీకి వర్తిస్తాయి. ఎమ్మెల్సీకి వర్తిస్తాయి. అయితే ఎమ్మెల్సీకి ఎలాంటి అర్హతలు ఉండాలి అంటే ఇంకా ఒక ఏజ్ మాత్రం తేడా ఉంటుంది. కాబట్టి ఎమ్మెల్సీ ఏజ్ ఎంత నిండి ఉండాలి? 30 years, 30 సంవత్సరాల వయసు నిండి ఉండాలి. 30 సంవత్సరాల వయసు నిండి ఉండాలి. గమనించాల్సి ఉంటుంది. నట్వర్ సింగ్ ఒక పుస్తకాన్ని రాస్తాడు, త్వరలో పబ్లిష్ అయిపోతాడు. దాంట్లో సోనియా గాంధీ గురించి, రాహుల్ గాంధీ గురించి వ్యాఖ్యానం చేస్తారు. ఆ పుస్తకం ఇంపార్టెంట్. అంటే రాష్ట్రపతి భవన్ లో దానికి సంబంధించి ప్రధాని మనకు కొన్ని పుస్తకాలు రిలీజ్ చేశాయి. ఇట్లాంటి పుస్తకాలు వస్తుంటాయి, కాంప్లికేట్ అడుగుతుంటాయి, లేదా ప్రధానమంత్రి పబ్లిష్ చేస్తుంటారు. మీకు ఎగ్జామ్ ముందు రోజు ఇట్లాంటివన్నీ నోట్స్ లో రాసుకుంటూ ఉండాలి. అలాగే కరెంట్ అఫైర్స్ దట్ మోస్ట్ ఇంపార్టెంట్. అట్లాంటి ఇక్కడ కొత్త రాస్తాం, అక్కడ కొత్త రాస్తాం, కొన్ని నియామకాలు జరుగుతూ ఉంటాయి. అవి కూడా రాసుకుంటూ ఉండాలి. కరెంట్ అఫైర్స్ సార్ చెప్పచ్చు, చెప్పుకోవచ్చు అంటే చెప్తాడు. ఆయన క్లాస్ వస్తాయి, ఆల్రెడీ సిలబస్ అయిపోతుందేమో మీకు. కాబట్టి అలాంటప్పుడు వచ్చేటువంటి అంశాలంతా రాసుకుంటూ ఉండాలంట. అందులో ఇంకేం అవసరం లేదు. కరెంట్ అఫైర్స్ ఒక్కటి ఫాలో అయిపోయి తర్వాత విజేత కాంపిటీషన్ ఉంటుందో తెలుసు మీకు. విజేత కాంపిటీషన్ తెలుసు పుస్తకం. ఆ పుస్తకం అంతా ముందంతా అవసరం లేదు. లాస్ట్ లో 3 pages ఉంటుంది. వ్యక్తులు, ప్రదేశాలు, అవార్డులు ఇట్లాంటి ఎంతన్నో వాటిలో మాత్రం కట్ చేసి పెట్టుకోండి. దట్ ఇంపార్టెంట్. దాంట్లో ఫోటోతో ప్రచురిస్తే అది ఇంకా ఇంపార్టెంట్. అది ఒక్కటి రెఫర్ చేయండి సరిపోతుంది. కరెంట్ అఫైర్స్ నోట్స్ ఓకే ప్రధానంగా. కాబట్టి కరెంట్ అఫైర్స్ పెద్ద పట్టించుకోవాలి మీరు. ఓకే ఆ నోట్స్ ప్లస్ అప్డేట్ గా అది చూసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ పార్టీ వాడు గ్రోత్ ఎప్పుడో ఒక రాస్తాడు, అది అప్డేషన్. అందరూ కూడా దాని నుంచి రెఫర్ చేసుకుంటున్నారు అంతా. వాడు దానికి అదే కొంచెం బ్రాంచ్ ఒకటి ఉంటుంది పేపర్ లో. అలా విజేత కాంపిటీషన్ ఆఫ్ 3 pages ఉంటాయి. అది ఈ పార్టీ ప్లస్ కరెంట్ అఫైర్స్. ఈ మూడింటిని క్లబ్ చేసుకుంటే సరిపోతుంది. పెద్ద దానికి కష్టపడలేదు. పేపర్ అంతా మనం టైం వేస్ట్ చేసుకోకూడదు. సింపుల్ గా వెళ్ళిపోతుండాలి. కాబట్టి కరెంట్ అఫైర్స్ ఇంత పుస్తకాలు ఉంటాయి, అవన్నీ అవసరం లేవని అట్లనే. రైట్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ లో ఎప్పుడు కూడా ప్రశ్న మనం పోగొట్టుకోకూడదు. కామన్వెల్త్ గేమ్స్ ఉన్నాయి. కామన్వెల్త్ గేమ్స్ లో ఇండియా ఈసారి పర్ఫార్మ్ చేసినట్టు ఎప్పుడు పర్ఫార్మ్ చేయాలి. ఇండియా సెకండ్ టైం వచ్చి ఇప్పుడు ఇంగ్లాండ్ లో ఆడుతుంది. దానికి సంబంధించి చాలా రోజుల తర్వాత మనం ఫస్ట్ ఒక టెస్ట్ గెలిపారు. అట్ ది సేమ్ టైం ఇట్లాంటి ఇంటర్నేషనల్ టెన్నిస్ కూడా జరుగుతుంది. ఇలా స్పోర్ట్స్ మీద ఎక్కువ అడుగుతుంటారు ప్రశ్న. భారతరత్న అవార్డు కాంప్లికేట్ అవుతుంటారు, దాని మీద అడుగుతారు ప్రశ్న. కేంద్ర మంత్రిమండలి మీద ప్రశ్నలు ఉంటాయి. ఇవన్నీ కూడా ఒక సెక్టర్, ఒక సెగ్మెంట్ అంటారు. అలాంటి సెగ్మెంట్స్ అంతా మనం కంట్రోల్ చేస్తూ ఉండాలి. ఇంకా కాబట్టి బాండింగ్ టాపిక్స్ గా ఉంటాయి. కాబట్టి అంతేగాని గుర్తిగా పోకూడదట. ఓకే అలా చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అది. ఇది కరెంట్ అఫైర్స్ అనేది. కాబట్టి దాన్ని పిల్లవాడే సార్లంతా చెప్పేది. దీన్ని బట్టి మనం ఇచ్చేసేసుకుంటూ ఉండాలి. మనకంటూ ఒక సపరేట్ వర్క్ బుక్ ఉండాలి దాన్ని. అదే రైట్. నెక్స్ట్ కాబట్టి ఎమ్మెల్సీ కూడా అర్హతలు అనర్హతలు, ఎమ్మెల్యే అర్హతలు అనర్హతలు ఉండాలి. ఎక్సెప్ట్ ఏజ్, వయసు తప్ప. వయసు ఎంత ఉండాలి ఎమ్మెల్సీకి? 30 years వయసు నుండి ఉండాలి. రైట్. తర్వాత ఇక్కడ మనకు సభాధ్యక్షులు తెలుసుకోవాలి. సభాధ్యక్షులు తెలుసుకోవాలంటే కేంద్రంలో లోక్సభలో తెలుసుకున్నట్టే ఇక్కడ ఉంటాయి. ప్రోటెం స్పీకర్ ఉంటారు, స్పీకర్ ఉంటారు, డిప్యూటీ స్పీకర్ ఉంటారు, ప్యానల్ స్పీకర్ ఉంటారు. సాధారణ ఎన్నికల తర్వాత సభ్యుల చేత పదవి ప్రమాణ స్వీకారం కొరకు, స్పీకర్ ఎన్నిక కొరకు గవర్నర్ నామినేట్ చేసే పదవిని ప్రోటెం స్పీకర్ అంటారు.
అతను పర్యవేక్షక పదవి ప్రమాణ స్వీకారం చేయించి స్పీకర్ ఎన్నికయ్యేసరికి ఆయన నుంచి ఈయన పేర్లు కూర్చుంటే ఈయన పదవి రద్దు అవుతాడు. మనకు ఆంధ్రప్రదేశ్ లో 1956 లో ఏర్పడినప్పుడు తొలి ప్రోటోకాల్ స్పీకర్ ఎవరంటే ఎవరైనా అయ్యేదేవరా కాళేశ్వరరావు. మనకు తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ 2 స్టేట్స్ గా విభజించబడ్డాయి. తెలంగాణ స్టేట్ కి ఫస్ట్ ప్రోటోకాల్ స్పీకర్ ఎవరంటే జానారెడ్డి. అదే ఆంధ్రప్రదేశ్ కి అసెంబ్లీకి తొలి ప్రోటోకాల్ స్పీకర్ ఎవరంటే పత్తివాడ నారాయణ స్వామి నాయుడు. పత్తివాడ నారాయణ స్వామి నాయుడు గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ స్టేట్ కి మన ప్రోటోకాల్ స్పీకర్ ఎవరు? జానారెడ్డి. ఓకే, నెక్స్ట్ తర్వాత మీరు స్పీకర్, డిప్యూటీ స్పీకర్, ఎమ్మెల్యేల చేత సభా కార్యక్రమాల నిర్వహణకు ఎన్నిక అవుతారు. కాబట్టి స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎవరైనా చేస్తారంటే ఎమ్మెల్యేలు, తమలో ఒకరైనా మాత్రమే. అది సెంట్రల్ స్పీకర్ వచ్చి డిప్యూటీ స్పీకర్ కు, డిప్యూటీ స్పీకర్ వచ్చే స్పీకర్ కు రాజ్యాంగం ప్రవర్తించుకుంటారు. స్పీకర్ గానీ డిప్యూటీ స్పీకర్ గానీ ఎమ్మెల్యేలు సాధారణ మెజార్టీతో 14 రోజుల ముందు నోటీసుతో తొలగింపు తీర్మానంతో తొలగిస్తారు. అది టైంలో తొలగించబడే స్పీకర్ కు ఓటు హక్కు ఉంటుందా అంటే ఉంటుంది. అంటే స్పీకర్ ఓటు హక్కు ఉంటుందా? ఉండదు. ఏ ఓటు ఉంటుంది? నిర్ణయించుకుంటారు. అప్పుడు సమానమైన ఓట్లు వస్తాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 100 ఓట్స్ పోలిస్తే ఇక్కడ 50 ఇక్కడ 50 వస్తే దాన్ని టైప్ బ్రేకర్ అంటారు. అలాంటి సందర్భంలో ఈయన ఓటు వేస్తాడు. ఓటు వేస్తే ఒక తీర్మానాన్ని ఓడిస్తాడు, ఒక తీర్మానాన్ని గెలిపిస్తాడు. ఆ తీర్మానాన్ని అది నిర్ణయిస్తుంది కాబట్టి దాన్ని నిర్ణాయక ఓటు లేదా కొత్త ఓటు లేదా కాస్టింగ్ ఓటు అంటారు. స్పీకర్ ఏ ఓటు ఉంటుంది? కాస్టింగ్ ఓటు. స్పీకర్ ఓటు ఉంటుందా? ఉండదు. మీరు తొలగించబడే స్పీకర్ ఓటు ఉంటుందా? ఉండదు. కాస్టింగ్ ఓటు ఉంటుందా? ఉండదు. స్పీకర్ కానీ డిప్యూటీ స్పీకర్ కానీ ఇరువురు లేనప్పుడు సభా కార్యక్రమాల నిర్వహణకు నేను ఫైనాన్స్ స్పీకర్ 6గురిని స్పీకర్ అనేవాడు ప్రారంభం రోజున నామినేట్ చేస్తాడు. గమనించాల్సి ఉంటుంది. అట్ సేమ్ టైం ఒకవేళ సభలో స్పీకర్, డిప్యూటీ స్పీకర్ 2 పదవులు ఖాళీ ఏర్పడితే ఆ సందర్భంలో అసెంబ్లీలోని ఒక సభ్యుడిని తాత్కాలిక స్పీకర్ గా ఎవరు నామినేట్ చేస్తారో గవర్నర్. మీకు ఆల్రెడీ ఎగ్జాంపుల్ చెప్పాను. కిరణ్ కుమార్ రెడ్డి రిజైన్ చేసినప్పుడు ప్లస్ స్పీకర్ పోస్ట్ ఖాళీ, నాదేళ్లు కూడా స్పీకర్ డిప్యూటీ స్పీకర్ గా ఉన్నాడు. వాడు స్పీకర్ లో ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్నాడు. అప్పుడు 2 పదవులు ఖాళీ. అప్పుడు జేసీ దివాకర్ రెడ్డిని మన గవర్నర్ తాత్కాలిక స్పీకర్ అని ఎన్నుకున్నారు. అప్పుడు ఆయన అధ్యక్షుడు స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నికలు జరిగాయి అని చెప్పారు. మీకు చెప్పాను, ఎగ్జాంపుల్ చెప్పాను. కాబట్టి అసెంబ్లీలో స్పీకర్, డిప్యూటీ స్పీకర్ 2 పదవులు ఖాళీ ఏర్పడితే అసెంబ్లీలోనే ఒక సభ్యుడిని తాత్కాలిక స్పీకర్ ఎవరు నామినేట్ చేస్తారు? గవర్నర్ నామినేట్ చేస్తారు. అట్ ది సేమ్ టైం ప్రధానంగా మనకు స్పీకర్ కానీ డిప్యూటీ స్పీకర్ పదవులు అసెంబ్లీ రద్దయిన కొత్త అసెంబ్లీ ఏర్పడే వరకు కొనసాగుతాయి. దీనికి సంబంధించి మనకు స్టాక్ పాయింట్స్, కరెంట్ అఫైర్స్ తెలుసుకోవాలి. ప్రధానంగా చూద్దాం. ఇప్పుడు మనకి ఏపీ స్టేట్ కల్చర్ ఉంటుంది ఇక్కడ. కాబట్టి అన్ని అంశాలు బాగా అధ్యయనం చేయాలి మనం. అవునంత కాదంటారా? అవునా కాదా? మనకు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఉండేటప్పుడు సిలబస్ అడుగుతారు. ఇంకా ఒక ఈ నోటిఫికేషన్, నెక్స్ట్ నోటిఫికేషన్ అంత ఈజీగా మార్చారు. ఎందుకంటే మనకు పిల్లలు చాలా సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతారు. ఆంధ్ర రాష్ట్రం ఇక్కడ ఉండేటప్పుడు అప్పుడు హైదరాబాద్ రాష్ట్రం ఉందా లేదా? ఉంది. ఇవి 2 కలిస్తే ఏమైనాయి? ఆంధ్రప్రదేశ్ అయినాయి. ఆంధ్రప్రదేశ్ ఇది ఎప్పుడు ఏర్పడింది? 1956. ఎప్పటి వరకు ఉంది? 2014 వరకు ఉంది. ఓకే, సమైక్య ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు ఉండే ఆంధ్రప్రదేశ్ అది అవశేష ఆంధ్రప్రదేశ్. కాబట్టి ఇక్కడ ఇప్పుడున్న అవశేష ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన రాష్ట్రం ఏది? తెలంగాణ స్టేట్. కాబట్టి దీనికి ప్రధానంగా మనము ఓకే తెలుసుకోవాలి. ఇది ఎప్పుడు ఏర్పడింది? 1953. ఎప్పటి వరకు ఉంది? 56. ఇది ఎప్పుడు ఏర్పడింది? 1940. ఎప్పటి వరకు ఉంది? 56 కదా. కాబట్టి అలా మనము ఇది ఇప్పుడు అంటే ప్రస్తుతం. ఓకే, ఇది ఫస్ట్ అండ్ ప్రజెంట్, మొదటి మళ్ళా ప్రస్తుతం అని ఇవన్నీ కూడా తెలుసుకోవాలి సభాధ్యక్షులకు సంబంధించి. ఆంధ్ర రాష్ట్ర ఉంది. ఆంధ్ర రాష్ట్ర అంటే రాయలసీమ ప్లస్ కోస్తాంధ్రాను ఆంధ్ర రాష్ట్ర అంటారు. ఓకే, నిన్న ఒక్కరోజే 5,000 పైన భూ రిజిస్ట్రేషన్స్ అయినాయి. విజయవాడ అండ్ గుంటూరు ఈ 2 జిల్లాలలో 5,000 పైన భూ రిజిస్ట్రేషన్స్ అంటే కొన్ని వందల కోట్ల రూపాయలు వచ్చింది నిన్న ఒక్కరోజే అక్కడ ఆ ఖజానా. అలాగే నిన్న ఒక్కరోజే ఓన్లీ 1 డే
అందువల్ల దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. అట్ ది సేమ్ టైం ఇవి రెండింటినీ ఆంధ్ర రాష్ట్ర అంటారు, ఇవి రెండే ఉండేదాన్ని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటున్నాం మనం, అంతే ఇంకేం తేడా. సరే, దీనికి ఫస్ట్ స్పీకర్ ఎవరు అనేది ప్రశ్న, ఫస్ట్ డిప్యూటీ స్పీకర్ ఎవరు అనేది ప్రశ్న. కాబట్టి దీనికి ఫస్ట్ స్పీకర్ వచ్చి నల్లపాటి వెంకట్రామయ్య, ఫస్ట్ స్పీకర్ ఆఫ్ ఆంధ్ర రాష్ట్ర. రైట్. నెక్స్ట్ ఫస్ట్ డిప్యూటీ స్పీకర్ ఎవరు అంటే ఆయన పత్తల సూర్య చంద్రరావు. ఓకే. నెక్స్ట్ ఆంధ్ర రాష్ట్రకు లాస్ట్ స్పీకర్ తుది స్పీకర్ ఎవరంటే లక్ష్మీ నరసింహం దొర. రైట్. నెక్స్ట్ అప్పుడు మనకి ఇక్కడ హైదరాబాద్ రాష్ట్రం ఉండే, హైదరాబాద్ రాష్ట్రాన్ని మనం ప్రజెంట్ తెలంగాణ స్టేట్ అంటున్నాం. ఓకే. కాబట్టి ఇవి రెండు ఒకటయ్యే, ఇప్పుడు విడిపోయి అంటే ఈ మధ్యలో అంటే ఆంధ్రప్రదేశ్ 56 నుంచి 2014 అంతే కదా. మనం తెలంగాణ రాష్ట్రాన్ని కొత్తగా ఏర్పాటు చేసింది ఏంలే, కొత్తగా ఏమి ఏర్పాటు చేశారు, ముందుండేదాన్ని మళ్ళీ ఏం చేశారు, దాన్ని పునర్వ్యవస్థీకరించారంటే. అవునంటే కాదంటారా, గమనించాలి. కాబట్టి 1948, 56 వరకు హైదరాబాద్ రాష్ట్రం ఉంది, అది చాలా పెద్దది. దాంట్లో ఒక భాగమే ఇప్పుడు ఉండే తెలంగాణ వస్తాయి, 2 భాగాలు, ఒకటి మహారాష్ట్రకి వెళ్ళేది, ఇంకో రెండోది కర్ణాటకకి వెళ్ళాయి. అక్కడ 5 జిల్లాలు, ఇక్కడ 6 జిల్లాలు, మిగిలింది 10 జిల్లాలు. ఓకే, గమనించాలి. ప్రారంభంగా 9 జిల్లాలే ఉండేది. సరే, అప్పుడు దీనికి నేను ఫస్ట్ స్పీకర్ ఎవరు అంటే ఎవరు, కాశీరావు నాథ్ వైద్య. అది సెంటర్. దీనికి ఫస్ట్ డిప్యూటీ స్పీకర్ ఎవరంటే నేను శంకర్ పంపన్ గౌడ. ఫస్ట్ డిప్యూటీ స్పీకర్ ఆఫ్ హైదరాబాద్ రాష్ట్ర. గమనించాలి. అదంటే మనకు ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది ఇప్పుడు 56 లో. కాబట్టి 56 లో ఫస్ట్ స్పీకర్ ఎవరంటే ఎవరు, ఆయన అయ్యదేవర కాళేశ్వరరావు. అడిగారు ప్రస్తుతం ఈ గ్రూప్ 2లో. ఫస్ట్ డిప్యూటీ స్పీకర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆయన కల్లూరి సుబ్బారావు. ఆయన జస్ట్ ఒక 10 months ఉన్నాడు. ఆ తర్వాత రెండో డిప్యూటీ స్పీకర్ గా కొండా లక్ష్మణ్ బాపూజీ నియమించబడ్డాడు. మన ఆఫీస్ కింద ఉండేవారు ఆయన, ఈ మధ్య మరణించారు ఆయన. ఎస్ఆర్నో. కాబట్టి అలా కల్లూరి సుబ్బారావు ఫస్ట్ డిప్యూటీ స్పీకర్ ఆఫ్ అవర్ ఆంధ్రప్రదేశ్, సమైక్య ఆంధ్రప్రదేశ్. రైట్. నెక్స్ట్ సమైక్య ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాళ్ళదా, ఆంధ్ర వాళ్ళదా? ఇద్దరిది అది. రైట్. నెక్స్ట్ తర్వాత ఫస్ట్ అపోజిషన్ పార్టీ లీడర్ ఈయన ఆంధ్రప్రదేశ్ ఆయన పుత్తలపల్లి సుందరయ్య. నిజానికి ఆయన పుత్తలపల్లి సుందర రామిరెడ్డి మంచి దేశాభిమానులైన, అంటే ఆయన ప్రముఖ కమ్యూనిస్టు, మంచి దార్శనికుడు. దాంతో ఆయన పిల్లలు పుట్టే స్వార్థం వస్తున్న ఉద్దేశంతో ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు కూడా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసుకుంటారు. అది పొలిటీషియన్ అంటే. వాళ్ళని ఆదర్శప్రాయులు అంటే, వాళ్ళని ఐడియల్ పొలిటీషియన్స్ అంటే. అలాంటి వాళ్ళు భారతదేశంలో సార్కులేట్ చేసిన దొరుకుతారు మనకి ఇప్పుడు. గమనించాలి. జనరలీ ఆయన పేరు సుందర రామిరెడ్డి, కానీ తన ప్రముఖ కమ్యూనిస్ట్ కాబట్టి రెడ్డి అనే పదాన్ని తెచ్చించాడు ఆయన. మనము లేకుండా కూడా పెట్టుకుంటుంటారు కొంతమంది. అదే బాబు అంటే అది క్యాస్ట్. ఏ క్యాస్ట్ అయితే ఏమైంది, నీకేమైనా కారుతాడుదా క్యాస్ట్ అంటే? రెడ్డి క్యాస్ట్ అంటే కొంచెం ఎక్కువ కాలేదు, కాపు క్యాస్ట్ అంటే ఇంకొంచెం ఎక్కువ కాలేదు, అమ్మ క్యాస్ట్ అంటే అసలు కాకపోయేది. ఏమన్నా ఉంటుందట. ఎందుకో జనాలకు కులకెత్తి చాలా ఎక్కువ ఉండకూడదు, మనిషికి ఉండకూడదు. అదగా వాడు ఎప్పుడు ఈడు కులంలోనే పెళ్లి చేసుకోవాలా. మీకు సైన్స్ చదవండి, ఎన్ని సైన్స్ చదివి వ్యక్తిగత వికాసానికి కృషి చేస్తూ సామాజిక వికాసానికి తోడ్పాటును అందించాలి. ఇంకో పాయింట్ కూడా చెప్పాను దాని కింద. ఏం చెప్పాను? ప్రతి మానవుడు, భారతదేశంలో ప్రతి పౌరుడు శాస్త్రీయ పరిజ్ఞానాన్ని కలిగి ఉండి, సైంటిఫిక్ నేచర్ కలిగి ఉండి సంస్కరణకు ప్రోత్సాహం కల్పించాలి. సంస్కరణలే. ఇంతకుముందు నేను సైన్స్ గురించి చెప్పాను, మీ కులం నుంచి పక్కన వెళ్ళిపోండి, మీ మతం నుంచి పక్కన వెళ్ళిపోండి. నేర్చుకున్నా. ఇప్పుడు సంస్కరణ చెప్పా, అది సంస్కరణ. 2 నా సబ్జెక్ట్ లోనే చెప్పాను అంతే.
ఇంతకుముందు చెప్పడమే చెప్పాను, మళ్ళీ పూర్తి చేస్తాను అంతే. నేనేం నా పరిగి బయట పోల. అవునా కాదా? అది ప్రాథమిక విధి. రాజ్యాంగంలో వ్యాఖ్యానించాను, కాకపోతే అప్లికేషన్ లో చెప్పాను మీకు. అప్లికేషన్ ఎంటర్టైన్ గా ఉంది మీకు, అంతే అంతే. అరే కాదంట్రా. సరే గుడ్. నెక్స్ట్ అంటే ప్రజెంట్ ఈయన నా మోడల్, నాకు ఇష్టమైనటువంటి వ్యక్తి పొలిటీషియన్స్ లో ఎవరు? చెప్పండి, సుందరయ్య అంట. రైట్. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ ఉంది. ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ వేరు, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వేరు. ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ అంటే 2014లో ఉండేది. అదే రద్దయిన ఆంధ్రప్రదేశ్ ఒకటి ఉంది. ఉందా? రద్దయిన ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు రద్దయింది? ఇది 2014. సమైక్య ఆంధ్రప్రదేశ్ రద్దయి ఇప్పుడు ఏముంది? అవశేష ఆంధ్రప్రదేశ్. దీనికి లాస్ట్ స్పీకర్ ఎవరు? నాదే సార్, మనోహర్. లాస్ట్ డిప్యూటీ స్పీకర్ ఎవరు? బట్టి విక్రమార్క, మల్లు బట్టి విక్రమార్క. నెక్స్ట్ అపోజిషన్ పార్టీ లీడర్ ఎవరు? నారా చంద్రబాబు నాయుడు. అంటే గమనించాలి. రైట్. ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువ రోజుల్లో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా పనిచేస్తున్న వాడు ఎవరు? నారా చంద్రబాబు నాయుడు. రాజశేఖరి మీద అంతకుముందు జనార్దన్ రెడ్డి తీర్చారు ఉండే. అప్పుడు ఆయన ఎంపీగా ఉండేవాడు. అప్పుడు ఎవరు? రాజశేఖర రెడ్డి. గమనించాల్సి ఉంటాయి. రాజశేఖర్ ఇంటికి అయితే ఈయన రాయిలో ఎంపీ ఆఫ్ కడప అని ఇచ్చేసాడు వాళ్ళ ఇంటి ముందు. ఫోన్ వల్ల అది దాన్ని విమర్శలు చేశారు. అప్పుడు శిలాపత్రం చేసేసావా, ఎప్పుడు ఎంపీ నేనాను అని. అవునా కాదు చూసుకో అని చెప్పేవాడు ఆయన. అయితే ఉమేష్ చంద్ర అని ఒక ఐపీఎల్, అతడు రాజశేఖర్ ఒకసారి ఎన్నికల్లో పోటీ చేసుకుంటే మొత్తం కడప జిల్లాను, ఆ నియోజకవర్గాన్ని ఇంకా సరౌండింగ్ చేసి పడిస్తాయి. రాజశేఖర్ రెడ్డి ఫస్ట్ టైం భయపడ్డాడంటే ఓన్లీ అప్పుడే 4,000-5,000 ఓట్లతో గెలిచాయి. అంతగా ప్రజలకు చైతన్య పక్షమే కాకుండా అతని యొక్క దీన్ని కట్టడి చేసలేను. ఒక బ్యూరోక్రాట్, ఒక ప్రభుత్వ ఉద్యోగి, ఒక ఫైల్ అంటే అది ఐపీఎస్ అంటే ప్రభుత్వ ఉద్యోగి అంటే అదగలా. కాబట్టి రాజశేఖర్ లాంటి వాడు ఏంటి, ఒక బ్యూరోక్రాట్ ఏంటంటే బ్యూరోక్రాటిక్ గ్రేట్ అనిపించాడు అప్పుడు. అది నిజాయితీ ఉండేటువంటి తత్వ, సేవ, సమర్థత. అవునే బాబు, మీరు హిస్టరీలో వినండి. ఉమేష్ చంద్ర చనిపోయినా కూడా ఆయనకి విగ్రహం పెట్టారు జనాలు. ఎక్కడ? హైదరాబాద్. అదేలే మీకు తెలుసు, నాకు తెలుసు. కాబట్టి నారా చంద్రబాబు నాయుడు 10 సంవత్సరాలు ప్రధాన ప్రతిపక్ష నాయకులయ్యారు. దాదాపు 9 సంవత్సరాలు రాష్ట్ర ముఖ్యమంత్రి. మళ్ళా ఇంకా 5 సంవత్సరాల్లో కూడా వేసేస్తాడు కదా. ఏనా 5 సంవత్సరాలు చూడాలి మరి. ఫుల్ చేస్తాడా, ఫుల్ చేయలేడా అని. చేయలేక వద్దంటారా? లేకపోతే రైతులు పాపం చచ్చిపోతారు. సరేలే. ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ మీన తాత్కాలిక స్పీకర్ అంటే మీన తాత్కాలిక స్పీకర్ నే ప్రొటెం స్పీకర్ అంటారు. తాత్కాలిక స్పీకర్ ఎవరంటే పతివాడ నారాయణ స్వామి నాయుడు. నెక్స్ట్ ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ స్పీకర్ ఎవరు? కోడెల శివప్రసాద్. ఏ నియోజకవర్గం? సత్తెనపల్లి. నెక్స్ట్ డిప్యూటీ స్పీకర్ ఎవరు? డిప్యూటీ స్పీకర్ మండలి ప్రసాద్. ఏ నియోజకవర్గం? అవనిగడ్డ. ఆంధ్ర పిల్లలు అవనిగడ్డ. అవనిగడ్డలో కోచింగ్ సెంటర్ ఏమొస్తా బ్యాంక్స్ అంటే ఇంకో చోటుకి వెళ్తాను. అందరూ మీరే చెప్తున్నారు. ఈ గురించి డబ్బా చూసుకోకూడదా? ఇవన్నీ సేమ్ ప్రోడక్ట్. సేల్ అంటే నేను ఒకటే కాదు, మీరు కూడా మీతోనే సంస్థ నడుస్తుంటారు. థింగ్స్ ఆఫ్ షైన్. మీ గురించి డబ్బా పెట్టుకోకూడదు కదా. అరే అవునంత కాదండి. దరిద్రుడా తీసుకుంటావు. నువ్వు స్టేజ్ స్టూడెంట్ అంటే నువ్వు స్టేజ్ ఇన్స్టిట్యూట్ కాదా? అవునంత కాదంటరా.
మీ వాళ్ళే వస్తున్నారు పిల్లలు. ఓన్లీ బికాస్ ఆఫ్ యూ ఇన్స్టిట్యూషన్ నడుస్తుంది అట. గమనించాలి. ఓన్లీ స్టూడెంట్సే, మన ప్రీవియస్ స్టూడెంట్సే గమనించాలి. మన స్టూడెంట్స్ మన ఆంధ్రప్రదేశ్, సమైక్య ఆంధ్రప్రదేశ్ చెప్పాలి. ఇప్పుడు తెలంగాణ స్టేట్, అటు ఆంధ్రప్రదేశ్ ప్రజెంట్. ఏ జిల్లాకి వెళ్ళినా, ఏ మండలికి వెళ్ళినా మన పిల్లలే ఉంటారు. సర్వీస్ వచ్చిన వాళ్ళే ఉంటారు, రాని వాళ్ళు కూడా ఉంటారు. ఏమన్నా వాళ్ళందరూ చెప్పి పంపించేస్తున్నారు జనాలు వెళ్ళిపోండి రాజుకి అట. దాంతో ఇంత మనకు ఇబ్బందులు ఏర్పడిపోతున్నాయి అట. సరే, పతివాడ నారాయణ స్వామి నాయుడు స్పీకర్ ఏమో కోడెల మండలి బుద్ధప్రసాద్ వచ్చి మీన్ డిప్యూటీ. ఓకే, ఈయన అవని గడ్డ. సరే, ప్రజెంట్ అపోజిషన్ పార్టీ లీడర్ ఈయన ఆంధ్రప్రదేశ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈయన ఎందుకు వర్గం? పులివెందల. అంతకుముందు ఆయన ఏమి ఎంపీ, ఇప్పుడేమైనా ఎమ్మెల్యే. వాళ్ళ అప్ప కూడా అంతే, ముందు ఎంపీ మళ్ళీ ఎమ్మెల్యే. ఆయన వైఎస్ఆర్, ఆయన కాంగ్రెస్ కాదు. ఆయన ప్రారంభంలో రెడ్డి కాంగ్రెస్. ఆయన అదగల రెడ్డి కాంగ్రెస్ నుంచి కాంగ్రెస్ కు వచ్చాడు. కొడుకు ఏం చేశాడు? కాంగ్రెస్ నుంచి రెడ్డి కాంగ్రెస్ పోయాడు. రెడ్డి కాంగ్రెస్ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ కి వెళ్ళాడు అంటే. సరే, నెక్స్ట్ తర్వాత నేను తెలంగాణ స్టేట్ లో ఫస్ట్ ప్రోటం స్పీకర్ ఎవరు అనే ప్రోటం స్పీకర్ ఎవరు? జానా రెడ్డి. ఏనేది వర్గం? నాగార్జున సాగర్. నెక్స్ట్ ఫస్ట్ స్పీకర్ ఆఫ్ తెలంగాణ స్టేట్ సిరికొండ మధుసూదనాచారి. ఏనేది భూపాలపల్లి. నేను తర్వాత ఫస్ట్ డిప్యూటీ స్పీకర్ ఆఫ్ తెలంగాణ స్టేట్ పద్మ దేవేందర్ రెడ్డి. ఏనేది వర్గం? మెదక్. ఎవరి మీద గెలిచింది? రాములమ్మ మీద కాదు. అతను నాకు తెలిసి విజయశాంతిని కేసీఆర్ గౌరవించినట్టు ఎవరు గౌరవించలేదనుకుంటా. ఎలా గౌరవించినారంటే ఆయన కూర్చుంటే ఆయన పక్కన చేరేసి కూర్చొని పెట్టుకునేవాడు. అంత గౌరవించారు. కాబట్టి గమనించాలి. మీకు ఎందుకు చెప్తున్న విషయం అంటే, భవిష్యత్తు మీద ఆలోచన ఉండేవారు. ఒక వ్యక్తి భవిష్యత్తులో అంచనా వేసేవారు, ఒక పార్టీ భవిష్యత్తులో అంచనా వేసేవాళ్ళు తన యొక్క నడవడికను కంట్రోల్ చేసేసుకుంటారు. ఎప్పుడు దుందుడుకు నిర్ణయాలు ఉండకూడదు. అంత రాజకీయ జీవనంలో ఆమె సాగిస్తున్న యాత్ర మనకి స్టాప్ అయిపోయింది. అలా కాకుండా టీఆర్ఎస్ పార్టీలో ఉంది, వాళ్ళు చెప్పినట్టు చేసుకుంటే ఇప్పుడు మంచి భవిష్యత్తు ఉండేది. అనంతే కాదంటారు. కాబట్టి ఎప్పుడు కూడా ఒక మనిషిలో ఇలాంటి భవిష్యత్తు మీద ఆలోచన ఉండాలి మంచిగా. ఆమెకు కౌన్సిలింగ్ లేదు ప్రధానంగా. పొలిటీషియన్స్ కు మాధ్యమం వరకు కౌన్సిలింగ్ ఉండదు. ఓకే, తెలియదు, వాళ్ళకి అవేర్నెస్ ఉండదు. కాబట్టి ఎవరికి అవేర్నెస్ ఉంటుందంటే, మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి రాకముందు ప్రపంచంలో రాజకీయాలు ఏమి వీటన్నిటిలో ఒక అవగాహన ఉంటుంది ఒకరికి. కానీ తాత్వికం ఎంత అంటారు? పొలిటీషియన్ అంటే నిన్న రాజనీతి అని బోధన చేసేవాడు, లేకపోతే నిన్న పొలిటికల్ అనలిస్ట్ లో పద్మా దేవేందర్ రెడ్డి. ఆమె మనకు డిప్యూటీ స్పీకర్ ఆఫ్ తెలంగాణ అసెంబ్లీ. సరే, ఇక్కడ మనకు ఫస్ట్ అపోజిషన్ పార్టీ లీడర్ ఇన్ తెలంగాణ స్టేట్ ఎవరు? జానా రెడ్డి. గమనించాలి. ఫస్ట్ ప్రొటెం స్పీకర్ ఆయనే, ఫస్ట్ అపోజిషన్ పార్టీ లీడర్ కూడా ఆయనే. ఓకే, నియోజకవర్గం ఏదంటే నాగార్జున సాగర్. సరే, ఇవన్నీ ఇంపార్టెంట్. ఇవన్నీ ఓకే. అది ఏ టీచర్ కల్చర్ ఇంపార్టెంట్, క్వాలిటీలు ఇంపార్టెంట్, ప్లస్ కరెంట్ అఫైర్స్ లో కూడా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ లో తొలి అంటే సమైక్య ఆంధ్రప్రదేశ్ లో తొలి మహిళా స్పీకర్ ఎవరంటే ప్రతిభా పాలెం. తొలి డిప్యూటీ మహిళా స్పీకర్ ఎవరంటే సి కుసుమాలమ్మ. ప్రజెంట్ తెలంగాణ స్టేట్ లో తొలి డిప్యూటీ స్పీకర్ ఎవరంటే పద్మా దేవేందర్ రెడ్డి. అట్ ది సేమ్ టైం నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ సమైక్యంగా ఉండేటప్పుడు పిడతల రంగారెడ్డి అనే ఆయన అటు విధాన పరిషత్ కి అటు విధాన సభకు రెండింటికి అధ్యక్షత వహించారు. భారతదేశంలో తొలి మహిళా స్పీకర్ అసెంబ్లీకి ఎవరంటే షానాదేవి ఫ్రమ్ హర్యానా. భారతదేశంలో 25 సంవత్సరాలు 25 years వరుసగా
స్పీకర్ గా పనిచేస్తున్న వ్యక్తి వచ్చి అబ్దుల్ హస్మి హలీం. అక్కడ 23 ఉంటుంది, 25 అని రాసుకోవాలి. అప్పుడు 23 ఇయర్స్ నోట్ రాస్తున్నప్పుడు. కాబట్టి 25 ఇయర్స్ పనిచేస్తారు ఆయన అబ్దుల్ హస్మి హలీం అని. ఏ రాష్ట్రము? వెస్ట్ బెంగాల్. ఏ పార్టీ అధికారంలో ఉంది? సిపిఐఎం పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, బ్రాకెట్ లో మార్క్సిస్ట్. ఓకే, గమనించాలి. విధాన పరిషత్కు చైర్మన్, వైస్ చైర్మన్ ప్లస్ అంటే మీరు ప్యానల్ చైర్మన్స్ యాజ్ గా ఉంటాయి. అంటే ఇంపార్టెంట్ ఇష్యూస్ తెలుస్తున్నాం అక్కడ. విధాన పరిషత్ కి ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు 1958 లో ఫస్ట్ చైర్మన్ ఎవరంటే ఎవరైనా మాటపాటి హనుమంతరావు. ఆయన హైదరాబాద్ కార్పొరేషన్ కి ఫస్ట్ మేయర్. ఆయన హైదరాబాద్ కార్పొరేషన్ ఫస్ట్ మేయర్ మాటపాటి హనుమంతరావు. ప్రజెంట్ మేయర్ ఎవరు? ఏ పార్టీ? ఎంఐఎం పార్టీ. సరే, హైదరాబాద్ నగరం ఉంది కదా, ఇది ప్రపంచంలోనే ప్రసిద్ధి పొందిన నగరం ఇది. కదా, మెయిన్ ఈ హైదరాబాద్ నగరానికి పూర్వపు పేరేమి? చించల. గుర్తుపెట్టుకోవాలి, ఇస్త్రీ ఇంపార్టెంట్. అది మన హైదరాబాద్ నగరానికి పూర్వపు నామం ఏమంటే చించల. ఆ చించల అనే గ్రామమే హైదరాబాద్ నగరంగా అభివృద్ధి చెందింది. ఈ నగరం ఎక్కడ లొకేట్ అయింది ప్రజెంట్ అంటే చెంచలగూడ జైల్, ఆ ఏరియాలో ఉన్నటువంటి ఆ గ్రామమే చించల అనేవారు. ఆ తర్వాత దాన్ని చెంచల్గూడగా పేరు వచ్చింది. ఆ తర్వాత భాగ్యనగరం, ఆ తర్వాత హైదరాబాద్. ఇలా ఈ విధంగా మనకు చరిత్రలో నిలబడింది హైదరాబాద్ నగరం. గమనించాలి. మనకు ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ కి ఫస్ట్ డిప్యూటీ చైర్మన్ ఎవరంటే జిఎన్ రాజు. అట్ సేమ్ టైం మన రద్దయినప్పుడు విధాన పరిషత్కు చైర్మన్ ఎవరంటే ఏ చక్రపాణి యాదవ్. అండ్ డిప్యూటీ చైర్మన్ ఎవరంటే నేటి విద్యాసాగర్. ఓకే, గమనించాలి. అట్ సేమ్ టైం నెక్స్ట్ ప్రజెంట్ విధాన పరిషత్ తెలంగాణ స్టేట్ లో మీరు ఫస్ట్ చైర్మన్ ఎవరు? స్వామి గౌడ. డిప్యూటీ చైర్మన్ ఎన్నిక చాలా సాధ్యత నేటి విద్యాసాగర్ ఆయనే కావచ్చు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ముందు డిప్యూటీ చైర్మన్ గా ఉండి టీఆర్ఎస్ పార్టీ సహకరించారు కాబట్టి ఆయన్ని సాధ్యమంతకు డిప్యూటీ చైర్మన్ ఆఫ్ అంటే వైస్ చైర్మన్ ఆఫ్ విధాన పరిషత్ చేయొచ్చు. ఓకే, అదే విధాన పరిషత్ లో అపోజిషన్ పార్టీ లీడర్ ఎవరు? టి శ్రీనివాస్. విధాన పరిషత్ నాయకుడు వచ్చి ఎవరైతారంటే మన హోమ్ మినిస్టర్ అవుతాడు. గుర్తుపెట్టుకోండి, ఎవరైనా నరసింహారెడ్డి. ఆయన లెజిస్లేటివ్ కౌన్సిల్ లో మీరు నామినేట్ అయ్యాడా? ఇంకా ఎంత టైం ఉంది? ఇంకా 6 నెలల లోపు అన్నారు. ఇంకా దాదాపు 5 months 4.5 months పైన ఉంది. అప్పుడు కానీ ఆయన నామినేట్ అయితే అప్పుడు ఆయనకి మీరు ఆ నాయకుడు పదవి ఇస్తారు. ఏ నాయకుడు? విధాన పరిషత్ నాయకుడు, లీడర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అవుతాడు ఆయన. అదనంగా లెజిస్లేటివ్ కౌన్సిల్ లో తెలంగాణ స్టేట్ లో నాయకుడు ఎవరంటే ఆయన అవుతాడు. నెక్స్ట్ మీరు అపోజిషన్ పార్టీ లీడరు టి శ్రీనివాస్. డిప్యూటీ స్పీకర్ నేతి విద్యాసాగర్ కావచ్చు. చైర్మన్ వచ్చి స్వామి గౌడ. రైట్. ఆంధ్రప్రదేశ్ విధాన పరిషత్ చైర్మన్ ఎవరు? వైస్ చైర్మన్ ఎవరు? అపోజిషన్ పార్టీ లీడర్ ఎవరు? లేకపోతే మీద అట్ ది సేమ్ టైం లీడర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎవరంటే ఇంకా వాళ్ళెవరు దాని జోలికి పోలే. ఇంకా వచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత విధాన పరిషత్ చైర్మన్ ఎవరు? వైస్ చైర్మన్ ఎవరు? విధాన పరిషత్ లో నాయకులు ఎవరు? లీడర్ ఆయన నారాయణ కావచ్చు. నారాయణ ఇప్పుడు ఏ శాఖ మంత్రి? పట్టణాభివృద్ధి శాఖ మంత్రి. తెలుగుదేశం పార్టీకి 4గా ఆయనే వ్యవహరిస్తున్నాడు. ఇప్పుడు చూసారా మీరు? చూడండి, ఎక్కువగా ఆయన మాట్లాడుతుంటారు రాజధాని నిర్మాణం అంతా. ఓకే, అట్ ది సేమ్ టైం తర్వాత విధాన పరిషత్ లో అపోజిషన్ పార్టీ లీడర్ ఎవరు? ఈ 4 పదవులు వస్తాయి, అవి రాసుకోవాలి. అదే ఇప్పుడు లేవు. మనం ఏం చేయాలి? నేను పేరు చెప్పలేను కదా, ఎవరు చెప్పాలి ఆ పేర్లు? చంద్రబాబు నాయుడు, అపోజిషన్ పార్టీ లీడర్ వచ్చి ఎవరైనా జగన్మోహన్ రెడ్డి చూడాలి, గమనించాలి. రైట్. సరే, ఇప్పుడు
రాష్ట్ర శాసన నిర్మాణక అధికారుల విధులు. ఓకే, ఈ అధికార విధులు తెలుసుకునే ముందు దీనికి సంబంధించి కొన్ని అంశాలు ఉంటాయి. సభ సమావేశాలు అంటారు. ఈ సభ సమావేశాలు రాష్ట్ర శాసన నిర్మాణ శాఖ సమావేశాలు అనేటివి మనం పార్లమెంట్ సమావేశాలు పోలి ఉంటాయి. రాష్ట్ర శాసన నిర్మాణ శాఖ సంవత్సరానికి కనీసం లేదా సాధారణంగా ఎన్నిసార్లు సమావేశం అవుతుంది? 2 సార్లు. నెక్స్ట్ సాంప్రదాయకంగా ఎన్నిసార్లు? 3 సార్లు. ఏమవి? బడ్జెట్, వర్షాకాల, శీతాకాల. ఆ బడ్జెట్ సమావేశాలు ఏ కాల సమావేశాలు అంటారు? వేసవికాల సమావేశాలు, వర్షాకాల సమావేశాలు, శీతాకాల సమావేశాలు. నెక్స్ట్ రాష్ట్ర శాసన నిర్మాణ సంవత్సరానికి గరిష్టముగా లేదా ప్రత్యేక సమావేశాలు ఎన్ని నిర్వహిస్తుంది? 8 సార్లు అయినా. నెక్స్ట్ ద్వంద్వ సభ్యత్వం. ఒకడు ఎమ్మెల్యేగా ఉంటాడు, ఎమ్మెల్సీగా ఉంటాడు, మెంబర్ ఆఫ్ అసెంబ్లీ, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్. అలాంటప్పుడు ఏదో ఒక సభ్యత్వాన్ని కలిగి ఉండాలి. 2 సభ్యత్వాలు కలిగి ఉంటే ఒక పద్ధతి రాజీనామా చేయలేదు. అప్పుడు గవర్నర్ ఒక కాల పరిధిని నిర్ణయిస్తారు. ఈ కాల పరిధి తర్వాత అతని యొక్క అసెంబ్లీ సభ్యత్వాన్ని రద్దు చేస్తారు. ద్వంద్వ సభ్యత్వం ఉన్నప్పుడు సభ్యత్వాన్ని రద్దు చేసే అధికారం ఎవరికి ఉంటుంది? గవర్నర్కి ఉంటుంది. ఇది సబ్జెక్ట్. కానీ ఓవరాల్ గా కొంటున్నట్టు అడగచ్చు అదే. కానీ సబ్జెక్ట్ ఒకసారి అప్లై చేసుకోలేకపోతుంటాం, కానీ ఓవరాల్ గా కొంటున్నట్టు అడుగుతారనేది కూడా తెలుసుకోవాలి. మనకు అడిగినట్టు మనం సమాధానం ఇవ్వాలి. మనం తెలిసినంత అక్కడ లేదో నేను ఆలోచించుకోండి. అవునంటే కాదంట కాదా? నా జోబులో 100 రూపాయలు ఉన్నాయా? నేను చాయ్ తాగాల 5 రూపాయలు. 100 రూపాయలు ఇచ్చేస్తున్నా, 5 రూపాయలు ఇస్తాను వానికి. 5 రూపాయలు ఇస్తా అట్ట. మన దగ్గర ఎంత ఉంది అనేది కాదు, ఎంత దాని విలువ చూసుకోవాలి. ఇక్కడ మనకి సబ్జెక్ట్ ఎంత తెలిసింది అని కాదు. వాడు ఎంత అడుగుతున్నాడు క్వశ్చన్, ఆ క్వశ్చన్ మాత్రం ఆన్సర్ చేయాలి. మిగతాదన్నా మనం రాసుకోవాలి. కానీ పిల్లలకు ఒకటి అడిగితే 10గా చెప్తుంటారు సమాధానం. కానీ పిల్లల నేచర్, స్టూడెంట్స్ నేచర్ ఎట్లుంటుందంటే ఒక్క క్వశ్చన్ అడిగితే 10గా ఆన్సర్ చెప్తుంటారు. చెప్పుకుంటే ఎప్పుడు అడిగిన దానికి అడిగినందుకు సమాధానం చెప్పాలి. ఏమైనా అడిగితే మళ్ళీ అప్పుడు వివరణ ఇవ్వాలి. అంతవరకు మనం చెప్పకూడదు. అవునంటే కాదంట. మీరు డబ్బులో ఎంత ఉంటారో అవుట్ స్పోకన్ కూడా అంతే ఉండండి. అప్పుడు సెట్ అయిపోతారు. డబ్బుకున్న విలువైనది మాట. అవునా బాబు? కాదు, విశ్వాసం. ఈ ప్రపంచంలో అన్నిటికన్నా నమ్మకాన్ని మించి ఏది ఉండదు. నమ్మకంతో అవునా బాబు? కాదా? డబ్బుతో ఏం చేయలేము మళ్ళీ ఒకసారి. కానీ నమ్మకంతో ఏమైనా చేయొచ్చు మళ్ళీ. అంటే డబ్బు కన్నా విలువైనది నమ్మకం అనే వాడు. అవునాయా? మీరు బాగా ఆలోచించండి. ఆ నమ్మకాన్ని సంపాదించాలంటే దట్ నాకు ఇది 1 రోజు, 10 రోజులు, ఒక జీవితం కూడా సరిపోదు అంట. అదే అవునంటరా? గమనించండి మీరు. సరే, నెక్స్ట్ అనర్హత. కాబట్టి అనర్హత అంటే ఒక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ అనర్హతలు ఎవరు నిర్ణయిస్తారంటే గవర్నర్ నిర్ణయిస్తారు. గవర్నర్ ఎవరి సలహా మేరకు నిర్ణయిస్తారంటే ఎలక్షన్ కమిషన్ సలహా. ఎలక్షన్ కమిషన్ సలహాను గవర్నర్ పాటించాలంటే కంపల్సరీ మస్ట్ కంపల్సరీ బౌండెడ్ అంటే కాన్స్టిట్యూషన్. కానీ పార్టీ ప్రాంకుల నిషేధ చట్టాన్ని అనుసరించి ఒక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ అనర్హతలను ఎవరు నిర్ణయిస్తారంటే సభాధ్యక్షులు. అసెంబ్లీలో స్పీకర్, లెజిస్లేటివ్ కౌన్సిల్ లో చైర్మన్. ఈ సభాధ్యక్షులు నిర్ణయిస్తారు. ఆ పార్టీ ప్రేమల నిషేధ చట్టానికి సంబంధించి మనం ఏ కోర్టులో కూడా సవాలు చేయడానికి వీలుండదు. వీళ్ళే ఇంకా దాంట్లో అత్యున్నత అధికారం. వైస్ చైర్మన్లకు వాళ్ళకి వీళ్ళకి అధికారం ఉండదు. ఓన్లీ సభాధ్యక్షులు అంటే 10th షెడ్యూల్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ తర్వాత కోరం తెలిసిందే మీకు. కోరం అనగానేమి సమావేశానికి కావడానికి కావాల్సిన కనీస కోరం ఎంతగా నిర్ణయిస్తారు? శాసన నిర్మాణ శాఖలో కోరం ఉందా లేదా అని ఎవరు నిర్ణయిస్తారు? సభాధ్యక్షులు. ఓకే, రైట్. నెక్స్ట్ మనకు తెలంగాణలో కోరం ఎంత, ఆంధ్రప్రదేశ్ లో కోరం ఎంత, అక్కడ లెజిస్లేటివ్ కౌన్సిల్, లెజిస్లేటివ్ అసెంబ్లీ, ఇవన్నీ మీరు అప్లై చేసుకోవాలి వాటి. ఓకే, సింపులే. ఇప్పుడు 119 లో కోరం ఎంత, 175 లో కోరం ఎంత, 50 లో కోరం ఎంత, 40 లో కోరం ఎంత చూసుకోవాలి. 119 అనేది తెలంగాణ
40 అనేది తెలంగాణ కౌన్సిల్, 175 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, 50 అనేది ఆంధ్రప్రదేశ్ కౌన్సిల్. అంతా 1/10 కానీ అప్లై చేసుకోవాలంతే. అర్థందా? అలా రైట్. నెక్స్ట్ గైర్ హాజర్. గైర్ హాజర్ అంటే ఏమి? సభ సమావేశాలకు వరుసగా 60 రోజులు గైర్ హాజరు అయితే వాళ్ళ సభ్యత్వం రద్దు అయినట్టు ఎవరు ప్రకటిస్తారు? స్పీకర్ ఆఫ్ అసెంబ్లీ, చైర్మన్ ఆఫ్ కౌన్సిల్, వాళ్ళకే ఉంటుంది అధికారం. అలా కాకుండా 59 days ఐ మీన్ సభ సమావేశంలో ఆబ్సెంట్ అయ్యి, ఓకే, వన్ డే కానీ ప్రజెంట్ అయితే ఓకే, అప్పుడు ప్రధానంగా వాళ్ళ సభ్యత్వం రద్దు అవుతా. అసలు సభా కార్యక్రమాలకు ఆప్షన్ కాకుండా వెళ్ళాలి ఒక వ్యక్తి, గుర్తుపెట్టుకోండి. ఇలా ఎమ్మెల్యేలకు చాలా మందికి నాలెడ్జ్ ఉండదు. యువకులకు కొత్త ఎమ్మెల్యేగా ఎన్నిక అవుతారు కదా, వాళ్ళకి నాలెడ్జ్ ఉండదు. ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళకి తెలివితేటలు ఉండవు. బాగా తెలివితేటలు ఉండేటువంటి ఎమ్మెల్యే ఏం చేస్తారంటే ఒక్కరోజు కూడా సభకు ఆబ్సెంట్ కాదు, లేట్ అవ్వడు, కరెక్ట్ టైంకి వెళ్తాడు. ప్రతి మంత్రి మాట్లాడేది నోట్ చేసుకుంటాడు, ఫోటోస్ తయారు చేసుకుంటూ చూసుకుంటాడు. వాటికి సంబంధించి లోపాలు గమనిస్తాడు, ప్లస్ గమనిస్తాడు, దాని మీద ఒక నోట్ తయారు చేస్తాడు. తన మంత్రికి అప్పచెప్తుంటాడు, వాళ్ళ మంత్రికి లేదా అపోజిషన్ పార్టీ లీడర్కి అప్పచెప్తుంటాడు, లేదా సీఎంకి అప్పచెప్తుంటాడు. ఇలా సభ సమావేశానికి సంబంధించి ఒక 10 పాయింట్స్, ఒక 100 పాయింట్స్ తన అపోజిషన్ పార్టీ లీడర్కి లేదా తన సీఎంకి, తన మంత్రికి, అవంతా వాళ్ళ యొక్క బలము బలహీనతకు సంబంధించి, వాళ్ళ వ్యాఖ్యానికి సంబంధించి, జరుగుతున్న లోపాలకు సంబంధించి ఈ తెలంగాణ అడ్వైస్ చేస్తూ ఉంటే ఒక 1 year, 2 years, 3 years ఇదే ప్రాసెస్ లో ఎమ్మెల్యే నడిస్తే వీటిలో కూడా ఒక అంశం మీద బాగా సబ్జెక్ట్ నాలెడ్జ్ కలిగి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నీటి పారుదల ఉంది, నాకు నీటి పారుదల మీద బాగా ఇష్టం, నాకు ఎస్పెషలీ. అలాంటప్పుడు దీనికి సంబంధించి ప్రపంచంలో నీటి పారుదల, భారతదేశంలో నీటి పారుదల, దక్షిణ భారతదేశంలో నీటి పారుదల, మన ఆంధ్రప్రదేశ్ నీటి పారుదల, తెలంగాణ నీటి పారుదల ఏంటండి, ఎక్కడెక్కడ ప్రాజెక్ట్ నిర్మాణం, ఏమవుతుంది, ఎన్ని లక్షల ఎకరాలు కాదు, ఎక్కడికంటే బాగుంటుంది, ఏం చేస్తారు ప్రభుత్వాలు ఇంతకు ముందు, మనం ఏం చేస్తే బాగుంటుంది, ఇవంతా అవగాహన తెచ్చుకొని ఆ హరీష్ రావుకు మాట్లాడుతూ లేకపోతే ఆ యొక్క కేసీఆర్ కి మాట్లాడుతూ వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తుంటే అప్పుడు కేసీఆర్ కు అరే ఈయన ఎందుకు నీటిపారుదల శాఖ మంత్రి నేను చేసుకోకూడదు, ఐడియా రావాలని ఆప్షన్ కల్పిస్తారు. అది కదా అట్ట అది తయారవడం, అది అభివృద్ధి అయితే. కానీ దీనికి ఆ విధమైనటువంటి పేషెన్స్ చేయడం నైట్కి నైటే కావాలనుకుంటారు, వితౌట్ ఎనీ సబ్జెక్ట్ నాలెడ్జ్. వాడు ఇబ్బంది పడిపోతాడు, ఉన్న సీఎం వాడు అట్లాంటి వాళ్ళు సాధించాడు అంతే కదా. అవునయ్యా, అభివృద్ధి చెందేది అది. నేను కూడా ఆడెట్టున్నా ఇక్కడ కూడా అంతే, సబ్జెక్ట్ లో కూడా అంతే. వాళ్ళకి చెప్పాను కదా, ఇక్కడ కూడా అంతే. మనకు అనేక సిలబస్ ఉంటుంది, అనేక సబ్జెక్ట్స్ ఉంటాయి. ఎట్లా సర్వీస్ తెచ్చుకోవాలనేది ఒక వ్యూహం ఉంటుంది, దాన్ని అమలు చేసుకుంటూ రావాలి. మరి దాంట్లో ఫెయిల్ అవుతుంటారు జనరల్ స్టూడెంట్, దాన్ని ఇంటెలిజెన్స్ దాన్ని క్యాప్చర్ చేస్తుంటారు అంతే. అది ఒక ప్రణాళికబద్ధంగా పోతాడు వాడు. అది హైర్ అథారిటీస్ కూడా తెలియదు. అది సబ్జెక్ట్ ఉన్నవాడిని ఎవడైనా గౌరవిస్తాడు, అనంత కాదంట. సబ్జెక్ట్ ఉన్నవాడు గౌరవించినా, ఎందుకంటే వాడే కదా వాడికి సహాయకారిగా ఉంటాడు. ఈ అంశాల మీద అసలు జనరల్ పబ్లిక్ గా అవగాహన, ఓన్లీ మేధాశక్తే దాన్ని ఊహించగలుగుతారు, ఆలోచించగలుగుతారు, వివరించగలుగుతారు అట. అప్పుడు వాడి భవిష్యత్తు మంచిగా ఉంటుంది. విత్ ఇన్ 5 years ఆ డయాస్ ఎట్లా ఉపయోగించచ్చంటే ఫస్ట్ ఎమ్మెల్యే చెప్పడానికి వీళ్ళే అలా. కానీ అట్లాంటి వాళ్ళు లేరు మనకి, అది లోపాల. అట్లాంటి వాడంటే రాష్ట్రానికి మంచిది, ఆ ప్రభుత్వానికి మంచిది, ప్రజలకు మంచిది. లోపాలు అవి మనకి. సరే, నేనైతే అట్లా వర్కౌట్ చేస్తాను. నిన్న టీంలో అంటే ఫస్ట్ ఎమ్మెల్యేలకి అంత డిక్టేషన్ ఉమ్మేస్తా అంటే అనుకుంటారు. రేపొకరు ఎల్లుండొకరు, రేపెవరు ఉమెన్, ఎల్లుండి అబ్బాయి. సరే, నెక్స్ట్ ఎమ్మెల్యేలకు జీతం ఎంత అనేది అవైలబిలిటీలో ఉండదు. 40,000 తీసుకునేవాళ్ళు సమైక్య రాష్ట్రం ఉండేటప్పుడు. ఇప్పుడు ఎంత నిర్ణయిస్తారు తెలంగాణ స్టేట్ ఎంత, అక్కడ ఎంత అనేది మనకు తెలియదు, అవగాహన లేదు. గమనించాలి. రైట్, ఆ రాష్ట్ర శాసన నిర్మాణానికి నిర్ణయిస్తారు. సరే, ఇప్పుడు రాష్ట్ర శాసన నిర్మాణ శాఖ
అధికారాలు విధులు. అధికారాల విధులు. రాష్ట్ర శాసన నిర్వహణ ప్రధాన అధికారాలు శాసనాధికారాలే ఉంటాయి. శాసనాధికారం, ప్రధాన విధి ఇలాంటి అంశాలనే చట్టాలు రూపొందిస్తారు. శాసనాల నిర్మాణం చేస్తారు తెలుసుకోవాలి. ఇక్కడ రాష్ట్ర జాబితా ఉంటుంది. రాష్ట్ర జాబితా 60 అంశాలు ఉన్నాయి. వివిధ చట్టాలు రూపొందించే అధికారం ఎవరికి మాత్రమే ఉంటుంది? రాష్ట్ర శాసన నిర్మాణం శాఖ. ఉమ్మడి జాబితా ఉంటుంది. ఉమ్మడి జాబితా 52 అంశాలు ఉంటాయి. పార్లమెంటుతో సమానంగా ఎవరి చట్టాలు రూపొందిస్తారు? రాష్ట్ర శాసన నిర్మాణం శాఖ. నీకు ప్రశ్న అడుగుతాను, ఆన్సర్ స్టూడెంట్. రాష్ట్ర జాబితా కమిటీకి అధ్యక్షుడు ఎవరు? రాష్ట్ర జాబితా కమిటీకి అధ్యక్షుడు ఎవరంటే సర్దార్ వల్లభాయ్ పటేల్. అది నువ్వు ఆలోచిస్తే నెమ్మదిగా విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ 5 seconds 10 seconds లో వచ్చింది. సబ్జెక్ట్ చదివినప్పటికే వస్తుంది. మరి కేంద్ర జాబితా కమిటీకి అధ్యక్షుడు ఎవరు? జవహర్లాల్ నెహ్రూ. ఎక్కడ చెప్పాను ఇవి? రాజ్యాంగ లక్షణాలను కమిటీల దగ్గర చెప్పాను. అవునా కదా? అంటే ఎక్కడైనా చదవని మనము కొంచెం ఎక్కడైనా అడిగిని మనం చెప్పగలగాలి. దాని సబ్జెక్ట్ అంటారు. అది ఎవరంటే వాళ్ళు మెమరీకి ఇవ్వలేరు, మెమరీకి తెచ్చుకోలేరు. అట్లని మీ క్లాసులో ఆన్సర్ రాదు అని కాదు, ఖచ్చితంగా వస్తుంది ఆన్సర్. అంతేనా? అది లేదు అలాగేనా? కానీ రాష్ట్ర జాబితా ఇక్కడ వచ్చేది, మళ్ళీ కేంద్ర సంబంధాల్లో వస్తుంది. అవునంటే కాదంటారా? గమనించాలా? అది సబ్జెక్ట్ లో ఎక్కడైనా సరే సబ్జెక్టే. అందుకని మీకు బాగా ఆలోచించాలా, సబ్జెక్ట్ ను అప్లై చేయాలని చెప్తుంటాను. రైట్. మీకు నేను 5 days లో క్వాలిటీ మీద పాయింట్ చేయగలను. ఓన్లీ 5 days అలా మీ క్లాస్ అందరి దగ్గర. లేకపోతే చల్ల కింద లేరగట్టి పుట్టి పెట్టాలి. నా దగ్గర మీరుంటే నాకు అట్లా ఇట్లలే. అలాగే మేడం అంతా ఇంట్లో నేను మేడం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేది. ఇంట్లో స్థానిక క్లాస్ చెప్తాడు చిన్న బోర్డు పెట్టి. మామూలుగా అట్టా ఇట్టాను ఇందులో అది నెత్తులు కొట్టుంటే ఎంత కారుంటే 4 రోజులు మాట్లాడితే మళ్ళీ మాట్లాడుతుందిగా. ఊళ్ళే ఇంట్లోనే ఎవరులే ఎవరు మాట వినాలి. ఉంటే హాస్పిటల్ కుట్టి రగట్టాలు. వేరే వాడికి మాట్లాడితే కొట్టా ఉండాలి. అప్పుడు ముందు కొట్టాలా, మూతి మీద కొట్టితే వినకపోతే చెప్పు తీసుకొని కొట్టాలి. మళ్ళీ వాడిని మనలో ఉండేటువంటి ఎవరిని అట్లాంటి వాడిని మనమే కొట్టుకోవాలి. పక్కన కొడితే మనము ఇష్టపడతావా? అవునంట కాదంట. అవునాయ బాబు అట్టే నియంత్రించాలా అంటారు. మీరు దీనికోసం కౌన్సిలింగ్ కేలా, కానీ నేనే మీకు కౌన్సిలింగ్ చేస్తుంటా క్లాసులో. మీకు అవసరం లేకుండా మీరేమో దాన్ని గమనించు. ఏం చేయాలి నేను? సరే రైట్. చూడండి, అప్పుడు ఉమ్మడి జాబితాలో 52 అంశాల మీద ఎవరి చట్టాలు రూపొందిస్తారు? ఎవరెవరు? పార్లమెంట్ ప్లస్ ఇంకా ఎవరు రూపొందిస్తారు? రాష్ట్ర శాసన నిర్మాణ శాఖ. నెక్స్ట్ తర్వాత 213 ఆర్టికల్ 2011 నిబంధన ఏమంటుంది? గవర్నరు ఆర్డినెన్స్లను జారీ చేస్తారు. ఆర్డినెన్స్లను మరి వీటిని ఎవరు చట్టబద్ధం చేస్తారు? రాష్ట్ర శాసన నిర్మాణ శాఖ. అట్లాంటప్పుడు రాష్ట్ర శాసనాధికారం ఉన్నట్టు లేనట్టు దీనికి ఉన్నట్లే. ఇది రాష్ట్ర శాసనాధికారం అని అంటారు. గమనించాలి. నెక్స్ట్ కార్యనిర్వాహక వర్గం. ఓకే, గమనించాలి. కార్యనిర్వాహకం అంటే రాష్ట్రంలో సీఎం మరియు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, ముఖ్యమంత్రి మరియు మంత్రిమండలి. గమనించాలి. కాబట్టి ముఖ్యమంత్రి మరియు మంత్రిమండలి తమ ప్రభుత్వ శాఖలను నిర్వర్తిస్తుంటారు. గమనించాల్సి ఉంటుంది. కాబట్టి ఈ ప్రభుత్వ శాఖలను నిర్వర్తించేటప్పుడు అనేక అవినీతి, అక్రమ ప్రవర్తన, బంధుప్రీతి కారణాలకు గురవుతారు వాళ్ళు మంత్రులు. లేదా సమర్థవంతంగా నిర్వహించలేకపోతారు. అలాంటప్పుడు ఇక్కడ రాష్ట్ర శాసన నిర్మాణ శాఖ సభ్యులు వాళ్ళు పరిశీలిస్తారు, ఉపప్రశ్నలు సంధిస్తారు. తీర్మానాలు అంటే ఎలాంటి తీర్మానాలు? విశ్వాస, అవిశ్వాస, అభిశంసన, కోత తీర్మానాలు ప్రవేశపెట్టి ప్రభుత్వాన్ని నిలదీస్తూ ప్రజా సంక్షేమానికి, అభివృద్ధి కార్యక్రమాలకు
రాష్ట్ర అభివృద్ధి కోసం వాళ్ళు కృషి చేయడానికి ప్రయత్నిస్తారు. ఆ విధంగా కార్యనిర్వహణ వర్గాన్ని ఆర్జమాయిషి చేస్తుంది ఇది, లేదా నియంత్రణ చేస్తారు. ఓకే, కాబట్టి అధికారం ఎవరికి ఉంటుందంటే రాష్ట్ర శాసన నిర్మాణ సభ్యులు. రైట్, నెక్స్ట్ ఆర్థిక అధికారాలు అంటారు. గమనించాలి, రాష్ట్ర శాసన నిర్మాణ సభ్యులకు ఆర్థిక అధికారాలు ఎలా ఉంటాయి అని ప్రశ్న. రాష్ట్రం యొక్క ఆర్థిక విధానమును ఎవరు నిర్ణయిస్తారు అంటారు. ఎవరు నిర్ణయిస్తారు? గమనించండి, ఒకటి ముఖ్యమంత్రి మరియు మంత్రిమండలి, లేదా రాష్ట్ర ఆర్థిక మంత్రి. ఓకే, లేదు నేను రాష్ట్ర విధానసభ లేదా రాష్ట్ర శాసన నిర్మాణ శాఖ. 1, 2, 3, 4 ఏ కరెక్ట్ అవుతుంది? రాష్ట్ర శాసన నిర్మాణ శాఖ. ఎందుకని? రెండు కలిపి బడ్జెట్ ను ఆమోదిస్తాయి. అంతేగాని విధానసభ ఒకటే కాదు. విధానసభకు ఎక్కువ అధికారాలు ఉండొచ్చు, అవునంటారా కాదంటారా? కానీ విధాన పరిషత్ కూడా దాంట్లో అంతర్భాగమా కాదా? రాష్ట్ర ఆర్థిక విధానాన్ని ఆమోదించడంలో బడ్జెట్ విధాన పరిషత్ కూడా ఆమోదిస్తున్నా. అందుకని రాష్ట్ర శాసన నిర్మాణ శాఖ రాష్ట్ర బడ్జెట్ ను ఆమోదిస్తుంది, అంటే రాష్ట్ర ఆర్థిక విధానాన్ని ఆమోదిస్తుంది అని గమనించాల్సి ఉంటుంది. రైట్, కాబట్టి నేను ఎప్పుడైతే బడ్జెట్ ను ఆమోదిస్తుందో అప్పుడే అది కన్సల్టేటెడ్ ఫండ్ ఆఫ్ స్టేట్ నుండి ఆర్థిక వనరులను వినియోగించుకోవడానికి లేదా డ్రా చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉంటుంది. లేదా రాష్ట్ర శాసన నిర్మాణ శాఖన ఆమోదించకపోతే అది డ్రా చేసుకుంటుందా? డ్రా చేసుకోలేదు, ఆర్థిక వనరులను వినియోగించుకోలేదు. గమనించాల్సి ఉంటుంది. రైట్, నెక్స్ట్ తర్వాత మీకు ప్రభుత్వము ఏమేమో చాలా పేరు తెచ్చుకునేది. ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం వచ్చింది, ఇతర ఉంది. ఇది 2 రాష్ట్రాలకు రాజధాని కాదంటారా? ప్రజెంట్ కాదంటారా? అలాంటప్పుడు ఇది అభివృద్ధి గురించి ఒక్క నిమిషం చెప్పాలంటే అదగల ఉన్నటువంటి రోడ్స్ ని రోడ్స్ ఉంది కదా, రోడ్స్ ఉండేదా? ఆ రోడ్స్ ని హత్తంగా తయారు చేసేస్తే విత్ ఇన్ ఫ్యాక్షన్ ఆఫ్ 1 month. మళ్ళీ ఏమైనా రోడ్ రిపేర్ ఇస్తే మళ్ళీ ఇమ్మీడియట్ విత్ ఇన్ ఫ్యాక్షన్ ఆఫ్ 1 day చేసేయాలి. ఇది అని చూపెట్టాలా? అలా చేయగలిగితే రోడ్ లో ఉంటది. రోడ్ ని చాలా కబ్జా చేసేస్తుంటారు ఈ పక్క ఆ పక్క. ప్రతి ఒక్కటి రోడ్డు లెవెల్లో తీసుకురాలి, లేకపోతే ఫైన్ విధించేసేయాలి. బడ్జెట్ ను ఆమోదిస్తారు. దాంతో రాష్ట్ర సన్నిధి నుంచి ఆర్థిక వనరులు ఉపయోగించుకోవడానికి దానికి అధికారం లభిస్తుంది. రాష్ట్ర శాసన నిర్మాణానికి అనుమతి లేకుండా ఒక్క పైసా కూడా అది డ్రా చేసుకోలేదు రాష్ట్ర సన్నిధి విధించి. రాష్ట్రంలో పన్నులను విధించాలన్నా పన్నులను సవరణ చేయాలన్నా, సవరణ అంటే ఇది ఓన్లీ తగ్గించడం మాత్రమే, పెంచడం అని అర్థం చేసుకోకూడదు. ఎందుకంటే దానికి మళ్ళీ కింద నోట్ వస్తుంది. ప్లస్ పన్నులను రద్దు చేయాలన్నా అధికారం రాష్ట్ర శాసన నిర్మాణ శాఖకు మాత్రమే ఉంటుంది. కానీ రాష్ట్రంలో పన్నులను పెంచే అధికారం ఎవరికి ఉంటుంది? రాష్ట్ర మంత్రిమండలి, రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. గమనించాలి, పన్నులు పెంచే అధికారం రాష్ట్ర శాసన నిర్మాణ శాఖ ఉంటుందా? ఉండదు. శాసన నిర్మాణ శాఖ దాంట్లో ప్రతిపక్షాలు కూడా ఉంటుందా? ప్రతిపక్షాలు పన్నులు పెంచడానికి ఇష్టపడదు. అధికార పార్టీ సభ్యులకు కూడా ఎమ్మెల్యేలకు ఇష్టపడదు. ఎందుకంటే ఎన్నికలకు వెళ్ళేటప్పుడు వాళ్ళు చాలా ఇబ్బందులు కూడా అవుతారు, నియోజకవర్గాల ప్రజలు తప్పడతారు, నెక్స్ట్ టైం గెలిపించుకోవాలి. అందుకని రాష్ట్రంలో పన్నులు పెంచాలంటే రాష్ట్ర శాసన నిర్మాణ శాఖ డబ్బులు పెంచారు. కానీ రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కువ ఫండ్స్ అవసరం. ఎందుకని? రాష్ట్ర ప్రజలకి అనేక వాగ్దానాలు ఇచ్చుంటుంది, అధికారంలోకి వచ్చి ఉంటుంది. అందుకని ఎంత ఫండ్స్ అయితే రాబట్టుకోవాలని ట్రై చేస్తుంటుంది. అది అవునంటే కాదంట, గమనించాలి. అందుకని పన్నులు పెంచే అధికారం ఎవరికి మాత్రమే ఉంటుందంటే మంత్రిమండలి. ఇంపార్టెంట్ క్వశ్చన్. రైట్, రాష్ట్ర ఆర్థిక విధానాన్ని కూడా ఎవరు నిర్ణయిస్తారు? రాష్ట్ర బడ్జెట్ ని ఎవరు ఆమోదిస్తారు? సరే, ఒక ప్రశ్న. భాషలో తొలిసారిగా రాష్ట్ర బడ్జెట్ రూపొందించి చర్చించి ఆమోదించే అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి అందించాలి. ఏ చట్టాన్ని అనుసరించి? 19 ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్. అంతకుముందు రాష్ట్ర బడ్జెట్ ఎవరి బడ్జెట్ లో ఉండేది? కేంద్ర బడ్జెట్ లో. కాబట్టి రాష్ట్ర బడ్జెట్ ను కేంద్ర బడ్జెట్ ని వేరు చేశారు. రాష్ట్ర బడ్జెట్ రూపొందించుకునే అధికారం, దాన్ని చర్చించుకునే అధికారం, దాన్ని ఆమోదించుకునే అధికారము తానకే అప్పచెప్పారు. ఏ చట్టం ప్రకారం అంటే 1919 భారత కొత్త చట్టం. మరి దీనికి అంతకుముందే అది అభివృద్ధి అవునా కాదా అంట?
రాజ్యాంగం అభివృద్ధి చెందినట్ట అది ఇప్పుడున్న రాజ్యాంగాన్ని అప్పుడే అభివృద్ధి చేశారు వాళ్ళు 1919 కదా అట. అప్పుడు ఇప్పుడు మన ఉర్దూ కాన్స్టిట్యూషన్ అయింది అని అర్థం. దాన్ని రాజ్యాంగ అభివృద్ధి చట్టాలు అంటారు. రాజ్యాంగ చట్టం అభివృద్ధి చెందడానికి దోహదపడ్డాయంట ఆ చట్టాలు. ఏది అవే 1600 నుంచి 1947 వరకు ఉన్నటువంటి బ్రిటిష్ పాలక చట్టాలు అని. అందుకే దాన్ని ఇండియన్ కాన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్ యాక్ట్ అంటారు. సరే రైట్. నెక్స్ట్ తర్వాత ఇప్పుడు మామూలుగా దీని రాజ్యాంగ సవరణ అధికారాలు పార్లమెంట్ కి అధికంగా ఉంటాయి. ప్లస్ రాష్ట్ర శాసన నిర్మాణ శాఖ ఉంటాయంటే ఉంటాయి, కాస్త కొద్దిపాటు సవరణ అధికారులు ఉంటాయి. మీకు చెప్పాను 368 ఆర్టికల్ ప్రకారం రాజ్యాంగ సవరణ విధానం ఉంది. దీంట్లో ద్విపక్ష ప్రత్యేక మెజారిటీ ఉంది. ద్విపక్ష ప్రత్యేక మెజారిటీ అంటే రాజ్యాంగంలో ముఖ్య లక్షణాలను సవరించాలి అంటే 7 సమస్య లక్షణాన్ని సవరించాలి అంటే అలాంటప్పుడు నేను పార్లమెంట్ లో 2/3 మెజారిటీ ప్రధానికన్నా ఎక్కువ రాష్ట్రాలలో ఓకే ప్రతి రాష్ట్ర శాసన నిర్మాణ శాఖలో అంటే విధాన సభ ప్లస్ విధాన పరిషత్ లో ఎంత మెజారిటీ ఉండాలి? సింపుల్ మెజారిటీ ఉండాలి. ఒకవేళ విధాన పరిషత్ లేనప్పుడు దాని అవసరమా? అవసరం లేదు. ఉంటే దాని అవసరమా? ఏం కంపల్సరీ. అలాంటప్పుడు రాష్ట్ర శాసన నిర్మాణ శాఖకు రాజ్యాంగ సవరణలో అంతర్భాగం ఉన్నట్ట లేనట్లా? ఉన్నట్టే. ఓకే రాజ్యాంగ సవరణాధికారము రాష్ట్రానికి ఉందా లేదా? ఉంది. ఎలాంటి లక్షణాలలో? సమస్య లక్షణం సవరించేటప్పుడు. ఓకే అది మీకు వాడు చెప్పాను 7 లక్షణాలు చెప్పానా లేదా? చెప్పాను. మళ్ళీ ఒకసారి చెప్పాలా? సరే చూడండి. మీన్ 53 నిబంధన ప్రకారం రాష్ట్రపతి ఎన్నిక, 54 నిబంధన ప్రకారం రాష్ట్రపతి ఎన్నిక విధానం. ఇంకా రెండోది 73 ఆర్టికల్ ప్రకారం కేంద్ర కార్యనిర్వహణ అధికార పరిధిని పెంచడం. 162(1) ప్రకారం రాష్ట్ర కార్యనిర్వహణ శాఖ అధికార పరిధిని విస్తృతపరచడం. ఇప్పుడు మూడో అంశంలో మళ్ళీ 3 అంశాలు ABC ఉంటాయి. ఒకటి 5వ భాగము 4వ అధ్యాయము 124 నుండి 147 వరకు గల నిబంధనలు సుప్రీంకోర్టుకు సంబంధించిన అంశాలు. నెక్స్ట్ బి మీన 6వ భాగము మీన 5వ అధ్యాయము 214 నుండి 232 వరకు గల నిబంధనలు హైకోర్టుకు సంబంధించిన అంశాలు. ఇప్పుడు సి మీన 8వ భాగంలో 241 ఆర్టికల్ కేంద్రబద్ధ ప్రాంతాల్లో హైకోర్టు ఏర్పాటు. ఓకే ఇంకా మెయిన్ అంశాలలో 4 ఏమంటుంది? 11వ భాగంలో 1వ అధ్యాయము 245 to 255 ఆర్టికల్స్ కేంద్రంతో సంబంధాలు. నెక్స్ట్ ఫిఫ్త్ ఏమంటుంది? 368 ఆర్టికల్ ప్రకారం 20వ భాగంలో 368 ఆర్టికల్ రాజ్యాంగ సవరణ పద్ధతి. నెక్స్ట్ 6వది 4వ షెడ్యూల్ రాజ్యసభలో చర్చల వివరాలు. నెక్స్ట్ లాస్ట్ 7th షెడ్యూల్ ఏమి? కేంద్ర రాష్ట్రాల అధికారుల విభజన. ఈ 7 అంశాలను సవరించాలంటే పార్లమెంట్ తో పాటుగా రాష్ట్ర శాసన నిర్మాణ శాఖలు రాజ్యాంగ సవరణలో పాల్గొనాలా వద్దా? పాల్గొనాలి. అక్కడ మీరు బాగా చదువున్నారనుకో ఇప్పుడు నేను 7 సమస్య లక్షణాలంటే మీరే చెప్పేస్తారు. అక్కడ చదవలేదు కాబట్టి మళ్ళీ మీకు నేను ఊతం అందించాల్సి వస్తుంది. ఇక్కడ నేను చెప్తే విన్నట్లే ఉంటాయి కానీ చదివినట్లు ఉండదు. చదివినట్లు వేరు, విన్నట్లు వేరు. మీకు చదివినట్లు ఉండాలా, విన్నట్లు ఉండాలా? చదివినట్లు ఉండాలి. అవునా కాదా? గమనించాలి. కానీ విన్నట్లే ఉంటుంది. అప్పుడు ఆ రోజు క్లాసులు చెప్తా విన్నారు, ఇప్పుడు కూడా అట్లే విన్నట్లే ఉంటుంది. అర్థమే? మనం చదివినప్పుడు అది ఎట్లుంటుంది? చదివినట్టు. అధ్యయనం చేస్తే మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అలా రైట్. మీకు చెప్పే ప్రతి టాపిక్ కూడా ఇంటర్లింక్ కూడా వస్తూ ఉంటుంది. అంతా సబ్జెక్ట్ చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి పిల్లలు ఫాలో అవ్వడానికి దానికి ఇంటర్లింక్ పెట్టేయగలను నేను సబ్జెక్ట్ లో. కాకపోతే మీరు దాన్ని క్యాచ్ చేయలేదు, కన్ఫ్యూజ్ అవుతుంటారు, గమనం అవుతుంటారు. కాబట్టి మాత్రమే మీకు అనుసంధానం ఇస్తుంటారు. అట్లా గమనించాలి. చాలా ఈజీగా ఉంటుంది సబ్జెక్ట్. ఎప్పుడు నాట్ ఓన్లీ పాలిటీ, హిస్టరీ అన్నిటికన్నా ఈజీ. దాని ఇండియన్ హిస్టరీ, ఏపీ హిస్టరీ రెండింటి కంపారిజన్. ఒక కింకి ఆ పరిపాలన అన్ని అంశాల్లోన అదగలా. ఎకనమీ అంటే చెప్పాల్సిన అవసరం ఇంకా. కేంద్ర సంబంధాలను ఈ రోజే ఎకనమీ చెప్తా. చూడు ఎట్లుంటుంది ఎకనమీ. అలాగలా చెప్తా ఈ రోజు ఎకనమీ నేను కొద్దిగా టాపిక్ లో కూడా వస్తాయి అంటే. కాబట్టి అలాంటప్పుడు దాన్ని గ్రాస్ చేయొచ్చు. సరే రైట్. నెక్స్ట్ తర్వాత ఇప్పుడు
సత్య నిర్మాణ శాఖ అయిపోయింది. ఏం తెలుసుకోవాలి ఇప్పుడు? విధాన సభ ప్రత్యేక అధికారాలు. మళ్ళీ ఏం తెలుసుకోవాలి? విధాన పరిషత్ ప్రత్యేక అధికారాలు. దానికి అధికారాలే లేనప్పుడు ప్రత్యేక అధికారాలు ఉంటాయా? ముక్తి ఎక్కలేనప్పుడు స్వర్గాన్ని ఎక్కుతుందా? ఎక్కుతుందా అని అట. కాబట్టి విధాన సభకు మాత్రమే ప్రత్యేక అధికారాలు ఉంటాయి. విధాన సభకు ప్రత్యేక అధికారాలు ఉండవు, అధికారాలే ఉండవు. ఉన్న అధికారాలు ఏమి అనేది తెలుసుకోవాలి అంటే. కాబట్టి విధాన సభ ప్రత్యేక అధికారాలు, లేదా విధాన సభ ఎట్లాంటి అధికారాలు ఏంటి, దాని రిస్ట్రిక్షన్స్ తెలుసుకోవాలి. రైట్, చూద్దాం. ఇంపార్టెంట్ ఇక్కడ నుంచి ప్రస్తుతం ఏమవుతుంది. ఓకే, విధాన సభ ప్రత్యేక అధికారాలు, స్పెషల్ పవర్. స్పెషల్ పవర్ మనకు ఆర్థిక బిల్లులు ఉంటాయి. ఆర్థిక బిల్లులు, ఆర్థిక బిల్లుల్ని ఏ సభలోనే ముందుగా ప్రవేశపెట్టాలి? విధాన సభ ముందుగా ప్రవేశపెట్టాలి. విధాన సభలో ముందుగా ప్రవేశపెట్టాలి అంటే మీరు ఎవరి పూర్వానుమతి ఉండాలి? సభ్యులు పూర్వానుమతి ఉండాలి. పూర్వానుమతి ఉండాలి. సరే, ఒక బిల్లు ఆర్థిక బిల్ల, సాధారణ బిల్ల అనే అంశాన్ని ఎవరు ధృవీకరించాలి? సరైన అర్థవివరణ ఇవ్వాలి. అసెంబ్లీ. కాబట్టి విధాన సభ స్పీకర్ దానికి సరైన నిర్వచనము లేదా ధృవీకరణ లేదా అర్థవివరణ ఇవ్వాలి. అన్ని ఒకటే పదాలని. కాబట్టి ఆర్థిక బిల్లుకు, ద్రవ్య బిల్లుకు సరైన నిర్వచనం అందించే అధికారం, సరైన అర్థవివరణ అందించే అధికారం, సరైన నిర్వచనం అందించే అధికారం ఎవరికి ఉంటుందంటే స్పీకర్ ఆఫ్ అసెంబ్లీ. కేంద్రంలో స్పీకర్ ఆఫ్ లోక్సభ. చైర్మన్ ఆఫ్ ఎగువ సభలకు ఉంటుందా? ఉండదు. గమనించాలి. సరే, ఆ తర్వాత ఆ బిల్లును విధాన సభ లెజిస్లేటివ్ అసెంబ్లీ అనేది ఆమోదిస్తుంది. లెజిస్లేటివ్ అసెంబ్లీ అనేది ఆమోదిస్తుంది ఆ బిల్లును. ఆమోదించిన తర్వాత ఆ బిల్లు లెజిస్లేటివ్ కౌన్సిల్ యొక్క పరిశీలనకి వెళ్తుంది. పరిశీలనకు వెళ్తుంది ఆ బిల్లు. మీరేమో విధాన సభయా, ఇదేమో విధాన పరిషత్. మీకు సిలబస్ అయిపోయింది, ఫేర్వెల్ చేసుకోవాలనుకున్నారు. మీరేమనుకున్నారు? ఒక వ్యక్తి ఒక 200 రూపాయలు వేసుకుంటే మంచిగా ఫేర్వెల్ సెలబ్రేట్ చేసుకోవచ్చు అని మీరు నిర్ణయించారు. అదలా ఆ బిల్లును ఇది పంపారు. ఏంటా 200? ఏం చేద్దాం? ఏం మద్దతు అనుకుంటా దగ్గర అని చెప్పి మన క్లాస్ లో 500 మంది ఉన్నారు. 50 రూపాయలు అయితే చక్కగా ఉంటుందా అని చెప్పారు అమ్మాయిలు. ఎందుకంటే అమ్మాయిలు హోమ్ డిపార్ట్మెంట్ ఇక్కడ డబ్బుల గురించి బాగా అవగాహన వాళ్ళకి. అందుకని 50 అని చెప్పారు. మీకు అర్థంగా నేను చెప్పేది. కాబట్టి అలాంటప్పుడు ఇదేమో విధాన పరిషత్, మీరేమో విధాన సభ. మీకు అది ఇస్తుందా? 50 రూపాయలు అయితే 50 రూపాయలను 250 అయితే అంటారు మీరు. అదే అప్పుడు వీళ్ళు తగ్గుతున్నా మీరే అంట. గమనించాలి. ఇక్కడ ఆర్థిక విషయాలు అలాగే సాధారణ విషయాలు కూడా దీన్నే డామినేషన్ ఎట్లా అనేది మనకు తెలుస్తుంది. కానీ అక్కడ ఎట్ట కాదు. కేంద్రంలో సాధారణ విషయాలు ఈక్వల్ అవి. అలాగే అలాంటప్పుడు వీళ్ళ ప్రదేశంలో వస్తే రాష్ట్రంలో ఉభయ సమస్య పిలిస్తే మళ్ళీ ఎవరి డామినేషన్ అవుతుంది? లోక్సభ. ఎందుకని ఇక్కడ 545 ఇక్కడ 241 కూర్చుంటే ఉమ్మడిగా ఓటు వేస్తారు. అప్పుడు వీళ్ళ గొంతును ఎవరు నొక్కేస్తారు? లోక్సభ నొక్కేస్తారు. అది ప్రజాస్వామ్యమా అప్రజాస్వామ్యమా? కాబట్టి ఉభయ సభ్య సమితి సమావేశం ప్రజాస్వామ్యమా అప్రజాస్వామ్యమా అని అడుగుతారు. ఏ స్వామ్యం అది? అప్రజాస్వామ్యం. ఉభయ సభ్య సమితి సమావేశం పేరుతో లోక్సభ ఎవరి ముందు నిలిపినట్టు? రాష్ట్రసభ ముందు నిలిపినట్టు. గమనించాలి. రైట్. ఇప్పుడు ఒక ఆర్థిక బిల్లు విధానసభ ఆమోదంతో ఏ సభకి వెళ్ళింది? విధాన పరిషత్కు వెళ్ళింది. విధాన పరిషత్కి వెళ్తే అప్పుడు దాని ముందు 4 ఆప్షన్స్ ఉంటాయి. 4 ఆప్షన్స్. మీకు ఒక విషయం చెప్తా. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ఉంటారు, ఇక్కడ కౌన్సిల్ సభ్యులు ఉంటారు, అక్కడ ఉంటారు. నాకన్నా ఒక 15 రోజుల క్లాస్ వీళ్ళకు వాళ్ళకి ఇస్తే అది కూడా చాలా చక్కగా తయారు చేసేస్తారు. అందుకనే రాష్ట్రానికి బాగా ప్రయోజనకరంగా ఉండేటట్టు కౌన్సిలింగ్ ఇచ్చేస్తారు. వాళ్ళకి మాత్రం 3 క్లాసెస్ ఇస్తారు. ఎందుకంటే ఇక్కడ ఈ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి ఉపయోగపడతారు. ఉపయోగపడరా? ఏం 10 క్లాస్ నేను పెద్ద విషయమా? అవసరం లే. కానీ అది తెప్పించుకుని ఉన్నారు వాళ్ళు. ఎవరు?